ఆర్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున తన ప్రియతముడైనటువంటి మెహర్ బాబాను మొట్టమొదటిసారిగా సకోరీలో మెహరా దర్శించిన ఆ సన్నివేశాలన్నీ చదువుకున్నాం. సకోరీలో ఉండగా ఒకరోజు దౌలత్ మాయి, శ్రీనివాసి, ఫిరోజా మరియు మెహరా సాయిబాబా దర్శనం కోసం షిరిడి వెళ్లారు. అక్కడ సాయిబాబా తిరిగిన ప్రదేశాలు, అతడు కూర్చొని ఉన్న వేప చెట్టు అన్నీ తిరిగి చూశారు. మళ్ళీ సకోరి తిరిగి వచ్చేశారు. అప్పుడు సకోరిలో ఒక అప్పుడు సకోరిలో బావ పెద్దమ్మ అయినటువంటి దౌలామాసి జంషెద్‌ను పెంచిన షెరీన్ మాయి యొక్క అక్క ఈమె అక్కడే ఉంది. అంతకు ముందే దౌలత్ మాయి, దౌలామాసిని పూణేలో కలిసి ఉంది కాబట్టి వారిద్దరికీ అప్పటికే పరిచయం ఉంది. మాటల మధ్యలో దౌలామాసి దౌలత్ మాయికి ఫిరోజాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదా అని అడిగింది. అలాగే దౌలత్ మాయి మనసులో ఎవరైనా వరుడు ఉన్నాడా అని కూడా ఆరా తీసింది. అప్పటికి ఫిరోజాకు 19 సంవత్సరాల వయస్సు. దౌలత్ మాయి అలాంటి వారెవరూ తన మనసులో లేరు అని చెప్పడంతో దౌలామాసి తనకు తెలిసిన అహ్మద్ నగర్‌కు చెందిన ఒక జరాస్ట్రియన్ కుటుంబం గురించి దౌలత్ మాయికి చెప్పింది. ఆ కుటుంబం కూడా తమ పెద్ద కుమారుడు రుస్తుం కోసం అనువైన వధువు కోసం వెతుకుతున్నారు అని కూడా చెప్పింది దౌలామాసి. ఆ అబ్బాయి ఆధ్యాత్మిక అవగాహన కలిగి ఉన్నవాడేనా అని దౌలత్ మాయి అడిగింది. అప్పుడు దౌలామాసి అతడు మెహర్ బాబా శిష్యుడు, ప్రస్తుతం బొంబాయిలో మంజిల్‌లో బాబాతో బాటుగా నివసిస్తూ ఉన్నాడు అని చెప్పింది. మెహర్ బాబా శిష్యుడైన రుస్తుంతో తన కుమార్తె ఫిరోజాకు వివాహం చేయడానికి దౌలత్ మాయి చాలా సంతోషించింది. వెంటనే దౌలామాసి మరియు దౌలత్ మాయి ఉపాసని మహారాజ్ దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పి ఆయన అనుమతి కోరారు. ఉపాసని మహారాజ్ ఈ వివాహానికి తన సమ్మతిని తెలుపుతూ వారిద్దరిని బొంబాయి వెళ్లి బాబాను కలవమని సలహా కూడా ఇచ్చాడు. మంజిల్లో దౌలత్ మాయి తన కుమార్తె ఫిరోజాతో వెళ్లి కాబోయే వరుడు రుస్తుంను ఫిబ్రవరి 1923 బాబా యొక్క 29వ పుట్టినరోజు నాడు కలవాలని ఖరారైంది. మెహ్రా ప్రకారం తన అక్క ఫిరోజా పెళ్లి చాలా తేలికగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిపోయాయి. అయితే రుస్తుం తల్లి గుల్మాయి ప్రకారం రుస్తుంకు మార్చి 1922వ సంవత్సరం నుండే వధువును వెదుకుతూ ఉన్నారు. అప్పటికి మెహర్ బాబా ఇంకా పూణేలోని జోప్డీలోనే నివసిస్తూ ఉండేవారు. ఆ సమయంలో బాబా గుల్మాయితో నీతో నాకు గాఢమైన సంబంధం ఉంది. నీవు నా ఆధ్యాత్మిక తల్లివి అన్నారు. బాబా మీద గుల్మాయికి గల ప్రేమ చాలా ఉన్నతమైనది. బాబా అడగగానే తన చిన్న కుమారుడు ఆదిని మరియు చిన్న కుమార్తె డాలిని బాబా సేవకు అర్పించింది. పెద్ద కుమారుడు రుస్తుంకు మరియు పెద్ద కూతురు ఫిరోజాకు సంబంధాలు వెదికి పెళ్లి చేయడానికి బాబా అనుమతి ఇచ్చారు. రుస్తుంకు పెళ్లి చేయడానికి గుల్మాయి మరియు బాబా తల్లి షిరీన్ మాయి బొంబాయిలోని మొత్తం పార్సీ కుటుంబాలన్నీ గాలించేశారు. అయితే సంబంధం కుదిరినట్టే ఉండి ఆఖరి క్షణంలో తప్పిపోయేది. బాబా మాత్రం మీ పని మీరు చేయండి. నేను ఎప్పుడు సంకల్పిస్తానో అప్పుడు సంబంధం కుదురుతుంది అనేవారు. గుల్మాయి ఉపాసని దర్శనానికి వచ్చినప్పుడు మహారాజ్ ఫిరోజా గురించి గుల్మాయికి చెబుతూ చాలా మంచి సంబంధం, అన్నీ బావున్నాయి, ఆస్తిపాస్తులు అన్నీ. కానీ అమ్మాయికి కాస్త కోపం ఎక్కువ. అదొక్కటే లోటు అన్నాడు. వెంటనే గుల్మాయి ఈ సంబంధం వద్దు. నాకు అమ్మాయి తల్లి కూడా నచ్చలేదు అంది. గుల్మాయికి, దౌలత్ మాయికి అంతగా పొసిగేది కాదు.
మంచి హోదా గల ఉద్యోగం చేసిన జహంగీర్ భార్య అయిన దౌలత్ చాలా దర్పం, హోదాను చూపించేది అని గుల్మాయి అభిప్రాయం. అలాగే ఆస్తిపాస్తులలో దౌలత్ మాయి గుల్మాయి కంటే ఉన్నతురాలు. ఇద్దరికీ ఆస్తి, అంతస్తులలో తేడా ఉండేది. మెహర్ బాబా గనుక కల్పించుకోకుండా ఉంటే ఈ పెళ్లి అస్సలు జరిగేది కాదు అని తరువాతి రోజుల్లో అనేవాడు. గుల్మాయి భర్త కైకుస్రు ఫిరోజా కుటుంబం ఉపాసని మహారాజ్ ఆశ్రమానికి వెళ్తూ ఉంటారని తెలిసిన తర్వాత బొంబాయిలో బాబాను కలిసి ఈ సంబంధం నాకిష్టం లేదు బాబా అని చెప్పాడు. అత్త గుల్మాయి ఇప్పటికే సకోరికి తరచూ వెళుతూ ఉంటుంది. ఇక కోడలు కూడా అలాంటి దాన్నే తెస్తే మరి ఇల్లు, సంసారం ఎవరు చూసుకుంటారు అన్నాడు కైకుస్రు. బాబా వెంటనే షిరీన్‌మాయిని పంపించి ఫిరోజాను సకోరి నుండి తీసుకొచ్చేయమన్నారు. తర్వాత ఫిరోజాను సకోరికి వెళ్ళడం మానివేయమన్నారు బాబా. మెహరా సకోరు నుండి మళ్ళీ పూణే వచ్చిన తర్వాత స్కూల్లో క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. మెహ్రా స్కూల్‌కి వెళ్ళడం మానేసింది. జనవరి 1923 నుండి కొత్త తరగతి వెళ్ళే కొత్త తరగతికి వెళ్ళలేదు మెహ్రా. మెహ్రాకు 16 సంవత్సరాలు రావడంతో తన అక్క ఫిరోజా నిశ్చితార్థం వరకు ఇంటి పట్టునే ఉంది. 1923 ఫిబ్రవరిలో దౌలత్ మాయి ఫిరోజాను తీసుకొని బొంబాయిలో మంజిల్‌లోని బాబా దగ్గరికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకొని వచ్చింది. ఫ్రీని ఫ్రీని మాసి మరియు మెహ్రా అమ్మమ్మ షిరీన్ మెహ్రాను తీసుకొని సకోరి వెళ్లారు. దౌలత్ మాయి, ఫిరోజా బొంబాయిలో గుల్మాయి సోదరి సూనా మాసి ఇంటిలో ఉన్నారు. సూనా మాసి మరియు ఆమె కుమార్తె ఖుర్షద్ అప్పటికే మెహర్ బాబా ప్రేమికులు. మంజిల్‌లో బాబా యొక్క 29వ పుట్టినరోజుకు చాలా మంది హాజరయ్యారు. ఫిరోజా మరియు రుస్తుం ఒకరినొకరు చూసుకొని పెళ్లికి సమ్మతి తెలపడంతో వివాహం కూడా నిశ్చయమైంది. బాబా వారి వివాహం మే నెలలో జరపడానికి నిశ్చయించారు. ఈ సమయంలోనే బాబా చిన్నతనంలోనే చనిపోయిన తన సోదరి జ్ఞాపకార్థం ఫిరోజా పేరును ఫ్రీని అని మార్చారు. బాబా ఫ్రీనీని సకోరి వెళ్ళకూడదని ఆజ్ఞాపించిన తర్వాత ఆఖరిసారిగా ఫ్రీని, మెహ్రా మరియు వారి అమ్మమ్మ షిరీన్ సకోరి వెళ్లారు. షిరీన్ బాబాజాన్ దగ్గరికి మరియు సకోరికి కూడా వెళుతూ ఉండేది. షిరీన్ మెహర్ బాబాను కూడా దర్శించుకుంది. దౌలత్ మాయి కుటుంబంలో షిరీన్ ఒక్కతే మెహర్ బాబాను వ్యతిరేకించని వ్యక్తి. షిరీన్, ఫ్రీని, మెహ్రాలతో కలిసి ఒక సాయంత్రం మహారాజు దర్శనానికి అతడి గుడిసె దగ్గరికి వెళ్ళింది. లోపల చీకటిగా ఉంది. మెహ్రా మరియు ఫ్రీని అమ్మమ్మను ఆట పట్టించాలని మహారాజ్ కూర్చొనే స్థలం దగ్గరికి అమ్మమ్మను తీసుకెళ్లారు. లోపల చీకటిగా ఉండటంతో షిరీన్‌కు కళ్ళు బాగా కనిపించడం లేదు. ఖాళీగా ఉన్న మహారాజ్ ఆసనం వైపు చూస్తూ ఆమె ప్రణమిల్లింది. అది చూసిన ఫ్రీని మరియు మెహ్రా ఇద్దరు గట్టిగా పగలబడినవారు. అంతలో మహారాజ్ లోనికి వచ్చి నవ్వుతూ ఉన్న ఫ్రీనీని చూసి, "నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు. పెళ్ళీడుకొచ్చిన దానివి. అలా నవ్వకూడదు అని తెలియదా?" అంటూ ఆమెను మందలిస్తూ, "నీకు 6 పిల్లలు పుడతారు" అని శపించాడు. అదే నిజమైంది కూడా. తర్వాత ఫ్రీనీకి, రుస్తుంకు 6 సంతానం కలిగారు. ఫ్రీని బాబా తల్లి షిరీన్ మాయితో బొంబాయి వెళ్లిపోయిన తర్వాత మెహ్రా తన అమ్మమ్మ షిరీన్‌తో సకోరిలోనే ఉండిపోయింది. దౌలత్ మాయి అప్పుడప్పుడు సకోరి వచ్చి వెళుతూ ఉండేది. మెహ్రాకు సకోరిలో జీవితం ఎంతగానో నచ్చింది. అక్కడ తమ పనులు తామే చేసుకోవాలి. పనివారు ఉండేవారు కాదు. బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం, గది శుభ్రం చేసుకోవడం మెహ్రా స్వయంగా చేసుకునేది. వారికి కేటాయించబడిన గది కూడా చాలా సామాన్యంగా ఉండేది. గోడలకు సున్నం పూయబడి గచ్చు పేడతో అలికి ఉండేవారు. గదికి ఒక మూలన పరుపు చుట్ట పెట్టేవారు.
మెహ్రా ఆశ్రమంలోని కన్యలతో ఎక్కువ సమయం గడిపేది. వారు మెహ్రాకు ఎన్నో మంచి మంచి సద్గురువుల కథలు చెప్పేవారు. అక్కడే మీరాబాయి కథను మెహ్రా మొదటిసారిగా వింది. మహారాజ్ ముందు ఉదయం మరియు మధ్యాహ్నం ఆరతి జరుగుతూ ఉండేది. మహారాజ్ భోజనానికి అన్నము, కూర, పచ్చడి ఏదైనా తీపి పదార్థం వడ్డించి ఒక పెద్ద పళ్ళెంలో ఒక గుడ్డను కప్పి ఉంచేవారు. మహారాజ్‌కు కన్యలు బాగా రచించిన గుజరాతీ ఆరతిని పాడేవారు. మహారాజుకు కన్యలు బాబా రచించిన గుజరాతీ ఆరతి పాడేవారు. ఒక్కొక్కసారి మహారాజ్ ఏదైనా ఆధ్యాత్మిక ప్రవచనాన్ని వివరించి చెప్పేవాడు. మెహ్రా సకోరీలో ఉన్నన్ని రోజులు మహారాజ్ తనను తాను ఒక వెదురు పంజరంలో బంధించుకుని ఉండేవాడు. ఒక్కొక్కసారి మహారాజుకు భోజనం తీసుకెళ్లే భాగ్యం మెహ్రాకు దొరికేది. భోజనాన్ని మహారాజ్ పంజరం ముందు ఉంచి వెళ్ళిపోవాలి అని మెహ్రాకు చెప్పడంతో ఆమె అలాగే చేసేది. గత సంవత్సరం మెహర్ బాబా సకోరీలో 1 సంవత్సరం పాటు ఉన్నారు. అప్పుడు మెహ్రా కూడా అక్కడ కొన్ని రోజులు ఉండి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొదటిసారిగా మెహ్రా మరికొంతమంది స్త్రీలతో నివసిస్తూ ఒక గురువును ఎలా ప్రేమించాలి, ఆయనను ఎలా సేవ చేసుకోవాలి అన్నది నేర్చుకుంది. ఈ శిక్షణ ఆమె హృదయంలో ఒక గాఢమైన ప్రభావాన్ని కలిగించింది. ఫ్రీని మరియు రుస్తుం పెళ్లి మే 9న అహ్మద్‌నగర్‌లో జరపాలని నిశ్చయమైంది. మే 3వ తారీఖున మహారాజ్ పుట్టినరోజు. ఆ వేడుకకు గాను గుల్మాయి, దౌలత్ మాయి మరికొంతమంది మెహర్ బాబా మండలి వారు సకోరి వచ్చారు. పుట్టినరోజు ముగిసిన తర్వాత తనతో పాటు మెహ్రాను కూడా తీసుకువెళ్లాలనే ఆలోచనతో దౌలత్ మాయి సకోరి రావడం జరిగింది. మహారాజును సమీపించి మెహ్రాకు సెలవు ఇప్పిస్తే ఆమెను తనతో తీసుకెళతానని దౌలత్ మాయి ఉపాసని మహారాజును కోరింది. దౌలత్ మాయి మెహ్రాను తనతో పాటు పంపమని మహారాజును అడగగానే మహారాజ్, మెహ్రానెందుకు తీసుకెళ్తున్నావు? ఆమె ఇక్కడ సంతోషంగానే ఉంది కదా అన్నారు. మెహ్రా రాకుంటే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లికి ఎంతో మంది వస్తారు. మెహ్రాకు నచ్చకపోవచ్చు. ఆమె ఇక్కడ కన్యల నడుమ ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు మహారాజ్. దౌలత్ మాయి నిర్ఘాంతపోయింది. పెళ్లి కూతురి చెల్లెలే పెళ్లికి హాజరు కాకపోతే వచ్చిన బంధువులు ఏమి సమాధానం ఇవ్వాలి అనుకుంది దౌలత్ మాయి. తన బంధువులు గాని, గుల్మాయి బంధువులు గాని ఆధ్యాత్మికత గురించి అంతగా అవగాహన లేనివారు. ఒక సద్గురువును అనుసరించడం గురించి వారితో ఏమి చెప్పగలదు? ఇది ఇలా ఉండగా 2 రోజుల క్రితం ఉన్నట్టుండి మెహ్రా కాలు వాచిపోయి నొప్పితో నడవలేకపోతోంది. అసలు ఇది ఎలా జరిగిందో కూడా అంతు చిక్కడం లేదు. మెహ్రాకు ఇంతకు ముందెప్పుడూ ఇలా జరిగి ఉండలేదు. మెహ్రా ఎప్పుడూ చాలా చురుగ్గా ఉండేది. అసలు ఒక్క చోట కూర్చునేది కాదు. చెట్లు ఎక్కడం, గుర్రపు స్వారీ చేయడం అలాంటివి చాలా ఇష్టం మెహ్రాకు. కనీసం జలుబు, జ్వరం కూడా మెహ్రాకు ఎప్పుడూ వచ్చేది కాదు. ఇప్పుడేమో ఆశ్చర్యం కలిగించేలాగా మోకాళ్ళు బిగుసుకుపోయి నొప్పితో నడవలేక కుంటుతోంది మెహ్రా. ఇప్పుడు మహారాజ్‌కు మెహ్రాను పంపించకుండా ఉండటానికి ఇంకొక వంక దొరికింది. పెళ్లిలో బంధువుల ముందు మెహ్రా ఇలా కుంటుతూ ఉంటే ఏం బావుంటుంది? ఆమెను ఇక్కడే ఉండనియ్యు అంటూ వారించాడు మహారాజ్. ఇక చేసేది లేక దౌలత్ మాయి ఒంటరిగా సకోరి నుండి బయలుదేరింది. మెహ్రాకు తన ఒక్కగానొక్క అక్క పెళ్లికి వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. అలా వెళ్ళలేకపోతున్నానే అనే బెంగ కూడా ఉంది. మెహ్రాకు తన ఒక్కగానొక్క అక్క పెళ్లికి వెళ్ళలేకపోతున్నానే అనే బెంగ కూడా లేదు. ఆమె మహారాజ్ చెప్పినట్టు సకోరిలో కన్యల స్నేహంతో ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇందులో కేవలం మహారాజుకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం ఉంది. అదేమిటంటే గతంలో మెహ్రా మేనమామ రూసీ పెళ్లిలో ఒక అబ్బాయి మెహ్రాను చూసి మనసు పడ్డాడు.
అప్పుడు మెహరా వయసు 8 సంవత్సరాలు కాబట్టి, ఇప్పుడు యుక్త వయసు వచ్చిన మెహరాకు తన మనసులోని మాటను చెప్పి పెళ్లికి ఒప్పించాలి అని అనుకున్నాడు ఆ అబ్బాయి. అతడి తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం నచ్చడంతో ఫిరాజా పెళ్లిలోనే మెహరా పెళ్లి ఖాయం చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసుకొని వారు వచ్చారు. ఈ సంగతి బాబాకు, మహారాజ్‌కు తెలుసు కాబట్టి మెహరాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి రక్షించడానికి ఆమెను అహ్మద్‌నగర్ పంపించలేదు. గుల్మాయికి బాబా పైన ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ ఆమె బంధువులు మెహర్ బాబాను గౌరవించేవారు కాదు. జొరాస్ట్రియన్ మతంలో సద్గురువులను ఆరాధించడము అనే సాంప్రదాయం ఉండేది కాదు. బాబాను అనుసరించే వారిని గారడీ చేసి మోసం చేసేవారిలాగా వారు పరిగణించేవారు. బాబాకు మండలికి ఖుష్రు క్వార్టర్స్‌లో బస ఏర్పాటు చేశారు. ఆది ద్వారా ఎవరో బాబాను వ్యతిరేకంగా చెడుగా మాట్లాడారని తెలుసుకున్న బాబా కోపంగా బయటికి వెళ్ళిపోయారు. మండలి వారు బాబా వెళ్ళిపోతున్నారు అని తెలుసుకొని చేస్తున్న పనిని పక్కన పడేసి బాబా వెంట పరుగులు పెట్టారు. బాబా వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆరంగం వైపుకు వెళ్లారు. అది ఒకప్పటి మిలిటరీకి సంబంధించిన స్థావరం. ఇప్పుడు గుల్మాయి కుటుంబానికి చెందిన ఆస్తి. బాబా అక్కడ తన ఆశ్రమం నెలకొల్పి అక్కడే నివసించాలన్న తన కోరికను ఖాన్ సాహెబ్‌కు, గుల్మాయికి చెప్పి అక్కడ పరిసరాలను శుభ్రం చేయించడం ప్రారంభించారు. బాబా అలా వెళ్ళిపోవడంతో రుస్తుం చాలా బాధపడ్డాడు. ఎలాగో బాబాను ఒప్పించి పెళ్లి రోజున సరోష్ మంజిల్‌కు బాబాను, మండలిని తీసుకొచ్చాడు. మే 9వ తారీఖున జొరాస్ట్రియన్ మత సాంప్రదాయ ప్రకారం వివాహం అగ్ని దేవాలయంలో వైభవంగా జరిగింది. బాబా ఆ వివాహానికి హాజరు కాలేదు. వధూవరులు ఇద్దరూ సరోష్ మంజిల్‌కు వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకున్నారు. బాబా సరోష్ మంజిల్‌లో ఉన్నారని తెలుసుకున్న గుల్మాయి బంధువులు మళ్ళీ బాబా గురించి చెడుగా మాట్లాడుతూ వీరి ఆస్తిని తస్కరించడానికే బాబా వచ్చారు అంటూ నిందించసాగారు. మళ్ళీ మనస్తాపానికి గురి అయిన బాబా వెంటనే అక్కడి నుండి ఒక ధర్మశాలకు మకాం మార్చారు. గుల్మాయి బాబాకు జరిగిన అవమానానికి దుఃఖిస్తూ రోదించసాగింది. ఖాన్ సాహెబ్ గుల్మాయి దుఃఖం చూడలేక బాబా దగ్గరికి వచ్చి, బాబా, గుల్మాయి కోసం మీరు అన్నీ మరచిపోయి ఆరంగావ్‌లో నివసించడానికి అంగీకరించండి అంటూ అర్థించాడు. 3 రోజుల తర్వాత బాబా ధర్మశాలను ఖాళీ చేసి ఆరంగావ్‌కు వచ్చారు. తర్వాత అది బాబా యొక్క స్థిర నివాసంగా మెహరాబాద్ అన్న పేరును సంతరించుకుంది. వివాహం జరిగి 7 రోజుల తర్వాత వధూవరులకు మరొక వేడుక జరిపించడం జొరాస్ట్రియన్ల సాంప్రదాయం. ఆ వేడుకకు మెహరాను కూడా తీసుకురావాలని దౌలత్ మాయి సంకల్పం. అలాగే మెహరా పెళ్లికి సంబంధం కూడా ఖాయం చేసుకోవాలని అనుకుంది దౌలత్ మాయి. మెహర్ బాబాను అనుమతి కోరి సకోరి వెళ్ళాలనుకుంది దౌలత్ మాయి. బాబా అనుమతి ఇస్తూ మెహరాను తీసుకొచ్చి వివాహం గురించి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోమని చెప్పారు. మహారాజ్ మెహరాను పంపించడానికి సమ్మతించకపోతే ఏం చెయ్యాలి బాబా అని అడిగింది దౌలత్ మాయి. మెహరా నా కూతురు. నేను ఆమెను తప్పకుండా అహ్మద్ నగర్ తీసుకెళతాను అని మెహరాజ్‌తో గట్టిగా చెప్పు అన్నారు బాబా. దౌలత్ మాయి సకోరి బయలుదేరింది. కానీ దారి పొడుగునా ఆమెకు ఒక్కటే దిగులు. ఒక సద్గురువుతో అంత నిష్ఠూరంగా ఎలా మాట్లాడగలను అనుకుంది. ఆ రోజుల్లో బాబాకు, మహారాజ్‌కు మధ్యన ఒక అంతర్యుద్ధం జరుగుతోంది. దౌలత్ మాయికి బాబా మాట వినాలా? మె మహారాజ్ మాట వినాలా? అన్న సందిగ్ధం కలిగేది. దౌలత్ మాయి ఎవరి మాటకు ఎక్కువ విలువ ఇస్తుంది అని బాబా పరీక్షించేవారు. దౌలత్ మాయి తన గుండెలను అరచేత పట్టుకొని సకోరిలో అడుగుపెట్టింది. వివాహం ఎలా జరిగింది? బంధువులందరూ వెళ్ళిపోయారా? అని మహారాజ్ దౌలత్ మాయిని అడిగాడు. కొద్దిసేపు గడిచిన తర్వాత దౌలత్ మాయి మెల్లగా, నేను మెహరాను నాతో తీసుకెళ్లాలని వచ్చాను. తీసుకెళ్ళమంటారా? అని భయపడుతూనే అడిగింది.
మహారాజ్ నెమ్మదిగా, "ఓ దానికేం భాగ్యం, అలాగే తీసుకెళ్ళు" అన్నాడు. దౌలత్ మాయి మహారాజ్ అంత సులభంగా ఒప్పుకోవడంతో చాలా తేలికగా ఊపిరి పీల్చుకుంటూ హమ్మయ్య అనుకుంది. అలా మొట్టమొదటిసారిగా తన తల్లితో కలిసి మెహరా అహ్మద్ నగర్ వచ్చింది. మెహరాబాదులో కాలు మోపడం జరిగింది. మెహరా తన తల్లి దౌలత్‌తో 1923 మే నెలలో సకోరి నుండి ట్రైన్‌లో అహ్మద్‌నగర్ వచ్చింది. మే నెల అంటే అహ్మద్‌నగర్‌లో వేసవి తాపం మండిపోతూ ఉంటుంది. ఇరుకు సందులతో, దుమ్ము ధూళితో నిండిన రోడ్లతో కార్లు కానీ, బస్సులు కానీ లేని ఆ ఊరుని చూసి, మా అక్క ఈ ఊరిలో ఎలా కాపురం చేస్తుందో అనుకుంది మెహరా. ఆ ఊరు నాకస్సలు నచ్చలేదు అంటుంది మెహ్రా. రుస్తుం చెల్లెళ్ళు డాలీ, ఫిరోజా మెహ్రాను తాము అంతకు ముందు నివసించిన పార్సీ ధర్మశాల అన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అది సరోజ్ మంజిల్ కన్నా పెద్దది కాబోలు. అది బాగుంటుందేమో అనుకుంది మెహ్రా. వారితో ఆ సరోజ్ మంజిల్‌కు వెళ్ళిన మెహ్రా అసలు ఇలాంటి ప్రదేశంలో తన అక్క, అత్తవారు ఎలా జీవించారు? ఇంత చెండాలంగా ఉంది ఈ ప్రదేశం అనుకుంది. ఫ్రీని పెళ్లిలో ధరించడానికి మెహ్రా కోసం దౌలత్ మాయి మంచి బంగారు జరీ గల పట్టు చీరను, నగలను కొని ఉంచింది. అయితే పెళ్లికి రాలేనందున మెహ్రా వాటిని ధరించే అవకాశం రాలేదు. ఇప్పుడు దౌలత్ మాయి వాటిని మెహరాకు ఇచ్చి తయారయ్యి తర్వాత అగ్ని దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పింది. మెహరా దీని గురించి ఇలా అంటుంది. ఇన్ని రోజులు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా సాదా నూలు బట్టలు ధరించి సకోరిలో కన్యలలాగా మామూలుగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా గడిపి ఇప్పుడు నగర్‌లో బాగా అలంకరించుకొని మంచి మంచి చీరలు, నగలు ధరించి ఆధునికంగా మారిపోవడం అస్సలు ఊహించలేనిది అంటారు మెహరా. అగ్ని దేవాలయంలో ఫిరోజా, డాలీలతో పాటు సరోజ్ చెల్లెలు మోటాను కలిసింది మెహరా. అక్కడ ప్రార్థనలు జరిగేటప్పుడు ఆ ప్రార్థనలోని భాషను, భావాన్ని అర్థం చేసుకోలేక ఎవరు కూడా వాటికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అగ్ని దేవాలయానికి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళడానికి ఒక నెపం మాత్రమే వారికి. ఫ్రీని కొత్త పెళ్లి కూతురు. ఆమె చెల్లెలు మెహరా వివాహానికి రాలేదు కానీ, ఇప్పుడు ఆమె రావడంతో ఆమె ఏం ధరించింది? ఎలా ఉంది? అన్న కుతూహలమే మెహరాను చూడటానికి అక్కడకు వచ్చిన ఆడపిల్లలు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎవరికీ ప్రార్థనల మీద అసలు లక్ష్యం లేదు. ప్రార్థనలు అయిపోయాక అందరూ బయటికి వచ్చాక ఎవరెవరు ఏ ఏ చీర కట్టుకున్నారు, ఏ నగలు పెట్టుకున్నారు, ఏవి బాగా ఉన్నాయి అని చర్చించుకోసాగారు. మరుసటి రోజు బాబా విష్ణు ద్వారా అందరినీ మెహరాబాద్ తన దర్శనానికి రావాల్సిందిగా కబురు పంపించారు. రుస్తుం కారు నడుపుతూ ఉండగా బాబా తల్లి షిరీన్ మాయి, పెద్దమ్మ దౌలా మాసి, గుల్మాయి, దౌలత్ మాయి, ఫ్రీని మరియు మెహరా మెహరాబాదు బయలుదేరారు. ఆ రోజు మే 18న లేక 19 అయి ఉండవచ్చు. అది 1923వ సంవత్సరం. అది చాలా ముఖ్యమైన రోజు మెహ్రా జీవితంలో. ఎందుకంటే తాను జీవితాంతం నివసించబోయే ప్రదేశం మెహరాబాదులో మొట్టమొదటిసారిగా మెహ్రా అడుగుపెట్టిన రోజు అది. బాబాను మొదటిసారిగా సమీపంలో చూసి దర్శనం చేసుకుంది మెహ్రా. మెహరాబాద్ పరిసరాలు, అక్కడ జనసందోహం అంతా కూడా చాలా సాదాసీదాగా, నిశ్శబ్దంగా ఉన్నాయి పరిసరాలు. ఆబాద్ అంటే సమృద్ధితో ఉన్నటువంటి నివాస స్థలం అని అర్థం. అహ్మద్ నగర్ పరిసరాలను చూసి ఆశ్చర్యపోయిన మెహరాకు మెహరాబాద్ కూడా అలాగే అనిపించింది. కానీ తాను ఇక్కడే జీవితాంతం ఉండబోతానని మెహరాకు అప్పుడు ఊహ మాత్రం కూడా. అందరూ కారు నుండి దిగి పోస్టాఫీస్ భవనంలోకి వెళ్లారు. మెహ్రా పెద్దమ్మ ఫ్రీని మాసి
కొడుకైనటువంటి పాద్రి వచ్చి బాబా కాసేపటిలో వస్తారు అంటూ అందరినీ అక్కడే వేచి ఉండమన్నాడు. కొంత సమయానికి బాబా మెస్ క్వార్టర్స్ నుండి వచ్చారు. అప్పుడు బాబా వదులుగా ఉన్న కుర్తా పైజమా వేసుకొని ఉన్నారు. బాబా ఒక కార్పెట్ పైన కూర్చొని అందరినీ తన ముందు కూర్చోమన్నారు. అందరూ బాబాకు నమస్కరించి బాబా దర్శనం తీసుకొని కూర్చున్నారు. మెహ్రా కూడా అందరినీ చూసి వారు చేసిన విధంగానే బాబాకు నమస్కరించింది. స్వతహాగా బిడియస్తురాలైన మెహ్రా తల ఎత్తి బాబా కళ్ళల్లోకి చూడకుండా చాలా బెరుకుగా ఫ్రీని వెనకల కూర్చుంది. బాబా చాలా అందంగా ఉన్నారు. కానీ బాబా చాలా పీలగా కనబడ్డారు. బాబా కురులు కురచగా ఉన్నాయి. బాబా నుదుటి మీద ఉపాసని మహారాజ్ రాయితో కొట్టిన చోట చిన్న కణం లీలగా కనపడుతోంది. కనుబొమ్మల మధ్యలో. మాటల మధ్యలో దౌలత్ మాయి మెహ్రా పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఆమెకు మెహ్రా వివాహం త్వరగా చేసేసి బాధ్యతలు తీర్చేసుకుంటే తర్వాత శాశ్వతంగా బాబాకు సేవ చేసుకుంటూ జీవితం గడపవచ్చు అన్న ఆతృత ఎక్కువగా ఉంది. అందరూ తలా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మెహ్రా వివాహం గురించి, ఆ వచ్చిన సంబంధం గురించి ఇది గమనించిన బాబా అందరూ ఈ పెళ్లి గురించి చర్చిస్తూ ఉన్నారు. తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ మెహ్రాను దీని గురించి ఏమి అభిప్రాయం ఉందో ఆమెను ముందు అడిగి తెలుసుకోండి అన్నారు బాబా. అందరూ మెహ్రా అభిప్రాయం కోసం ఆమె వైపు తిరిగారు. వెంటనే ప్రీని మెహ్రాతో, మెహ్రా బాగా ఆలోచించి నీ అభిప్రాయం తెలుపు. బాబా అడుగుతున్నారు అంది. చకోరీలో మెహ్రా విన్న సంత్ మీరాబాయి జీవితం ఆమె మీద గాఢమైన ప్రభావాన్ని చూపించింది. మీరా ఈ ప్రపంచాన్నే తన ప్రియతముడు కృష్ణుడి కోసం పరిత్యజించింది. ఆమె తన ధైర్యాన్ని, శక్తిని కూడదీసుకొని నాకు వివాహం చేసుకోవాలని లేదు అని చెప్పింది మెహ్రా. అందరూ మెహ్రా వైపు పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. దౌలామాసి నెమ్మదిగా ఈ అబ్బాయి కాకపోతే మరొక అబ్బాయిని చూద్దామంది. మెహ్రా చాలా దృఢంగా నాకు అస్సలు వివాహమే వద్దు అని చెప్పింది. బాబా వెంటనే విన్నారు కదా! మెహ్రాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు ఆమెను బలవంత పెట్టవద్దు అంటూ ఆమెను మందలించడం, నిందించడం కూడా చేయకూడదు అన్నారు. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకురాకండి అని బాబా చాలా కరాఖండిగా చెప్పేశారు. దౌలత్ మాయి ఏమీ చెప్పలేక అంగీకరించింది. దీనితో నాకు పెద్ద భారం దిగిపోయింది అంటుంది మెహ్రా. మెహ్రా నిర్ణయం బాబాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని రుస్తుం తర్వాత రోజుల్లో ఫ్రీనితో చెప్పాడు. మరునాడు షిరీన్ మాయి, దౌలా మాసి, దౌలత్ మాయి మరియు మెహ్రా వెంటనే అహ్మద్ నగర్ నుండి పూణె బయలుదేరి వెళ్లిపోవాలని బాబా కబురు పంపించారు. వీరు ట్రైన్‌లో నగర్‌లో బయలుదేరారు. ట్రైన్ మెహ్రాబాద్ సమీపిస్తూ ఉండగా బాబా రైలు పట్టాల దగ్గర నిలబడి వీరి వైపు చూస్తూ చేయి ఊపారు. అందరూ కిటికీ బయటికి చూస్తూ బాబాకు మళ్ళీ చేయి ఊపి వీడ్కోలు చెప్పారు. తర్వాత 6 నెలల వరకు మెహ్రా తన తల్లి దౌలత్ మాయి కలిసి టోడీవాలా రోడ్‌లోని తన ఇంటిలోనే ఉండేవారు. తల్లికి పనిలో సహాయం చేస్తూ, పుస్తకాలు చదువుతూ, రేడియో వింటూ కాలక్షేపం చేసేది మెహ్రా. తన తల్లితో పాటుగా రోజూ సాయంకాలం టాంగాలో బాబాజాన్ దర్శనానికి వెళ్ళేది. బాబాజాన్ ఎంతో అందంగా, హుందాగా కూర్చొని ఉండేది. తల్లితో వెళ్ళిన మెహ్రాను చూసి ఎంతో ప్రేమ, దయ నిండిన కళ్ళతో పలకరించేది బాబాజాన్. ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు ఉండేది. అది ఎన్నో భావాలను పలికించేది అంటారు మెహ్రా. అగ్ని దేవాలయానికి వెళ్ళకుండా వీధిలో కూర్చొని ఉండే ఈ ముస్లిం వనితను సందర్శిస్తారు అని జొరాస్ట్రియన్లు దౌలత్‌ను, ఫ్రీనిమాసీను నిందించేవారు. మొత్తం జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వారందరూ బాబాజాన్‌ను, మెహర్ బాబాను వ్యతిరేకించేవారు. ఈ వ్యతిరేకతను లెక్క చేయకుండా
దౌలత్ మాయి ధైర్యంగా బాబాజాన్ దర్శనానికి వెళ్ళేది. దౌలత్ మాయి ఒక్కొక్కసారి మధ్యాహ్నం పూట ఒక చిన్న అగ్ని దేవాలయానికి వెళ్ళేది. అది బాబా బంధువుల ఇంటికి దగ్గరగా ఉండేది. అలా మెహరా బాబా చిన్న తల్లి కూతురు అయినటువంటి నాజా, అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. బాబా వదిన జంషద్ భార్య కుర్షద్, ఆమె వయసు 21 సంవత్సరాలు. వారిద్దరిని కలిసేది. బాబా పెద్ద తల్లి దౌలామాసి ఇంటిలో వారిని కలిసేది మెహ్రా. దౌలత్ మాయి మెహ్రాను ఆ అగ్ని దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు జొరాస్ట్రియన్ సంప్రదాయం ప్రకారం మెహ్రా ప్రార్థనలు చాలా మనస్సు పెట్టి చదివేది. 10 నిమిషాలలో తన ప్రార్థన చదవడం అయిపోయేది. తల్లి ఇంకా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండడంతో తల్లిని అడిగి, "నేను నాజా మరియు ఖుర్షద్ ఇంటికి వెళతాను. తర్వాత అక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళు" అని చెప్పేది మెహరా. అక్కడ దౌలామాసి ఇంటిలో అణువణువున బాబా వాతావరణం కనిపించేది. నాజా బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పేది మెహరాకు. ఒక్కొక్కసారి జంషద్ కూడా ఉండేవాడు. అతడు బాబా గురించి చెప్పేవాడు. బాబా స్కూల్లో చదువుకునేటప్పటి ముచ్చట్లు, బాబాజాన్ దగ్గరికి వెళ్ళి రావడం, బాబా మంజిల్‌కు సంబంధించిన విషయాలు, ఇలా జంషద్‌కు బాబాకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన కలలు కూడా వచ్చేవి. వాటిని కూడా అన్నీ వ్రాసి ఉంచాడు. అతడికి బాబా అంటే వల్లమాలిన ప్రేమ. ఈ కథలు, బాబాకు సంబంధించిన విషయాలు వినడం మెహరాకు ఎంతో సంతోషం కలిగించేది. పంకిన్ హౌస్‌లో రెండే గదులు ఉండేవి. మేడ మీద ఒక చిన్న గది లాంటిది ఉండేది. అక్కడ బాబా మరియు ఉపాసని మహారాజ్ ఫోటోలు పెట్టి, వాటికి అగరవత్తులు వెలిగించి, పూలు వేసి హారతి పాడేవారు. మెహ్రాకు బాబా రచించి, స్వరపరిచిన పాటలు నేర్పేవారు. దౌలమాసి మరియు షిరీన్ మాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళైనా వారికి స్వభావంలో అస్సలు పోలికలు ఉండేవి కాదు. దౌలత్ మాయి కాస్త ఒళ్ళు చేసి, దౌలమాసి కాస్త ఒళ్ళు చేసి చామన ఛాయగా ఉండేది. ఆమె చాలా ధారాళ హృదయం గల స్త్రీ. ఆమెకు బాబా అంటే చాలా ప్రేమ. బాబా కోసం ఏదైనా చేసేది ఆమె. ఆర్థికంగా అనుకూలంగా లేనప్పటికీ బాబాకు, అతడి మిత్రులకు కావాల్సినవన్నీ వండి పెట్టేది. తన ఇంటికి మిత్రులను తీసుకెళ్లడానికి తల్లితో భయపడి బాబా తన పెద్దమ్మ అయినటువంటి దౌలమాసి దగ్గరికి వారిని తీసుకెళ్లి కావాల్సినవి వండించుకొని తినేవారు. మెహ్రా చాలా గొప్ప శ్రీమంతుల ఇంటి నుండి వచ్చిన దౌలమాసి ఇంటిలోని అందరితోనూ బాగా కలిసిపోయేది. ఎంతో సరళంగా ఉన్న దౌలామాసి ఇంటిలో ప్రేమ తాండవిస్తూ ఉండేది. మెహ్రాను ఆకర్షించింది ఆ ప్రేమే. దౌలామాసి ఇంటి సమీపంలోనే బాబా తల్లిదండ్రుల ఇల్లు. కానీ మెహ్రా షిరీన్ మా ఇంటికి ఎక్కువగా వెళ్ళేది కాదు. ఒక్కసారి తల్లితో కలిసి షిరీన్ మా ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు మణి ఇంటిలో లేదు కాబట్టి మణిని చూసే అవకాశం మెహరాకు అప్పుడు కలగలేదు. దౌలామాసి ఇంటిలో బాబా, అమ్మమ్మ గోలాందూన్‌ను ఒక్కసారి మెహరా కలిసింది. ఆవిడ పర్షియన్ మాట్లాడేది. ఆమె మెహరాబాద్ రాలేదు కాబట్టి తర్వాత మెహరా గోలాందూన్‌ను కలవలేదు. ఒకసారి షిరీన్ మాయి మణిని తీసుకొని తోడివాలా రోడ్‌లోని మెహరా ఇంటికి టాంగాలో వచ్చింది. అప్పుడు మెహరా ఇంటిలో లేదు. దౌలత్ మాయి వారికి మర్యాదలు చేసి మణికి ఒక బొమ్మను కూడా బహుమానంగా ఇచ్చింది. నాజా, ఖుర్షద్ కూడా చాలా సార్లు మెహ్రా ఇంటికి వచ్చేవారు. వారు ఎక్కువగా ఉపాసని మహారాజ్ మరియు మెహర్ బాబా గురించి మాట్లాడేవారు. అలాగే బాబా యొక్క చిన్ననాటి స్నేహితుడు సెయిలర్ మామ భార్య నాజా కూడా వచ్చేది. ఆమె వీళ్లకు ఏవేవో తైలాలు తయారు చేసేది ఎలా అనేది నేర్పించేది. మెహర్ బాబా క్వెట్టాకు వెళుతూ కొన్ని రోజులు పూణేలో ఆగారు. అలా బాబా పూణే వచ్చినప్పుడు విష్ణు లేక పాద్రితో దౌలత్ మాయికి కబురు పంపించేవారు. అలా వచ్చినప్పుడు బాబా ఎక్కువ సదాశివ్ పాటిల్ ఇంటిలోని కానీ లేకుంటే రంజు అబ్దుల్లా సోదరి అమీనా జాఫర్ ఇంటిలో కానీ ఉండేవారు.
దౌలత్ మాయి అక్కడికి వెళ్లి బాబాను దర్శించుకునేది. ఒక్కసారి దౌలత్ మాయి, మెహ్రా ఇద్దరు కూడా అమీనా ఇంటిలో బాబాను దర్శించుకున్నారు. దర్శన కార్యక్రమం తర్వాత ఇంకా వేచి ఉన్న దౌలత్ మాయితో, బాబా నన్ను ఏమైనా అడగాలా అన్నారు. అప్పుడు దౌలత్ మాయి, బాబా మీతో ఏకాంతంగా మాట్లాడాలి అని కోరడంతో, బాబా అందరిని పంపించిన తర్వాత దౌలత్ మాయితో సమావేశమయ్యారు. దౌలత్ మాయి బాబాకు తన మనస్సులోని కోరికను బయటపెడుతూ, బాబా నాకు మీతో పాటుగా మెహరాబాద్ ఆశ్రమంలోనే ఉండాలని ఉంది. నా జీవితంలో ముఖ్యమైన ఆశయం మిమ్మల్ని గురువుగా స్వీకరించి మీకు సేవ చేయడం. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని వేడుకుంది. నేను ఒక చోట నివసించను. మరి నీవు నాకు ఎలా సేవ చేయగలవు అంటూ బాబా ఇలా అన్నారు. నేను మెహరాబాదులో శాశ్వతంగా నివసించడం ప్రారంభించాక, స్త్రీల కొరకు ఆశ్రమం ప్రారంభిస్తే నిన్నే మొదటగా పిలుస్తానన్నారు. మెహరాకు ఈ సంభాషణ వినపడలేదు. ఎందుకంటే ఆమె గదిలో ఇంకొక చివర కూర్చొని ఉంది. ఆ రోజు ఏకాదశి అవడంతో మెహరా ఉపవాసం పాటిస్తోంది. అది ఆమెకు సకోరిలో అలవాటయింది. విషయం తెలిసి బాబా మెహరాను ఏకాదశి నాడు ఉపవాసం మానేసి, ప్రతి నెల జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం మొదటి రోజు, 20వ రోజు కేవలం 2 సార్లు పాలు మాత్రమే తాగుతూ ఉపవాసం చెయ్యమన్నారు. నాకు పాలు అంటే అస్సలు ఇష్టం లేదు. పాలు తాగాల్సిన సమయం రాగానే నాకు ఆముదం తాగినంత చిరాకుగా ఉండేది అంటారు మెహ్రా. తర్వాత బాబా దగ్గరకు శాశ్వతంగా వచ్చిన తర్వాత ఇక ఉపవాసం అవసరం లేదు అని బాబా మానిపించేశారు. నాసాతో స్నేహం కలిగిన తర్వాత మరొక జీవితాంతం ముఖ్యమైన స్నేహితురాలితో స్నేహం కుదిరింది మెహ్రాకు. ఆమె బొంబాయికి చెందిన 13 సంవత్సరాల ఖుర్షద్ కే ఇరానీ. ఆమె తల్లి సూనామాసి మరియు గుల్మాయి అక్క చెల్లెళ్ళు. గుల్మాయి కూతుళ్ళు ఫిరోజా, డాలి ఇద్దరు బొంబాయిలో చదువుకునేవారు. అప్పుడు బాబా మంజిల్‌లో ఉండేవారు. ఆ ఇద్దరమ్మాయిలు తమ పెద్దమ్మ కూతురు ఖుర్షద్‌తో స్కూలుకు వెళుతూ దారిలో ఉన్న మంజిల్‌కు బాబాను కలిసేందుకు వెళ్ళేవారు. ఆ సమయంలో లోపలికి వెళ్ళడానికి బాబా మూడ్ ఎలా ఉందో అని ఫిరోజా మరియు డాలి ఇద్దరూ భయపడుతూ ఉంటే, ఖుర్షద్ ఏమాత్రం భయం లేకుండా లోనికి వెళ్ళిపోయేది. వీళ్ళు కాంపౌండ్‌లో వేచి ఉంటే బాబా తన పని ముగించుకొని బయటికి వచ్చి వీరితో ఆటలు ఆడేవారు. స్కూల్ గురించి, వీరి చదువు గురించి వాకబు చేసేవారు బాబా. ఖుర్షద్‌కు బాబా అంటే పిచ్చి ప్రేమ. బాబాను చూడటానికి స్కూల్ కూడా ఎగ్గొట్టేసేది ఖుర్షద్. ఒక్కొక్కసారి ఖుర్షద్‌కు బాబా గురించి అనుభవాలు కూడా కలిగేవి. బాబా బొంబాయికి రాకముందే బాబా ఫలానా రోజు వస్తారు అని చెప్పేసేది ఖుర్షద్. ఆమెకు అంతరంగంలో అలాంటి ప్రేరణ కలిగేది. అది నిజం కూడా అయ్యేది. ఖుర్షద్ తండ్రి కైఖుస్రో మాసా కూడా చాలా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అతడిని బాబా చాలా గౌరవించేవారు. తర్వాత కాలంలో ఖుర్షద్ బాబా స్త్రీ మండలిలోనే తన తల్లి సూనామాసితో పాటుగా నివసించేది. మెహ్రా ఖుర్షద్‌ను కలవవలసిన మెహరాను, ఖుర్షద్‌ను కలవడానికి ముందు బాబాతో పాటుగా సూనామాసి, ఖుర్షద్ ఇద్దరు క్వెట్టా మరియు కరాచీ టూర్ ముగించుకొని పూణేలోని అమీనా ఇంటిలో ఉన్నారు. అప్పుడు బాబాను కలవడానికి దౌలత్ మాయి, మెహ్రా తమ కుక్క పీటర్‌ను కూడా తీసుకొని వచ్చారు. మెహ్రాకు, ఖుర్షద్‌కు ఇద్దరికీ కుక్కలంటే ఇష్టం ఉండటంతో ఇద్దరూ పీటర్‌తో ఆడుకున్నారు. అంతకుముందు మెహ్రా అక్క ఫ్రీని తన నిశ్చితార్థం జరిగిన తర్వాత కొన్ని రోజులు సూనామాసి ఇంటిలోనే ఉండేది. మెహ్రా మరియు ఖుర్షద్ తొందరగానే బాగా కలిసిపోయారు. మిత్రురాళ్ళైపోయారు. వారి బంధుత్వంతో పాటు స్నేహం కూడా ఏర్పడడంతో వారు ఎంతో కాలంగా ఒకరినొకరు ఎరిగినట్టు ఎన్నో విషయాలు మాట్లాడుకోసాగారు. ముస్లింల మొహర్రం పండుగ రోజున బాబాతో పాటు
తాజియా ఊరేగింపు చూడడానికి వెళ్లారు మెహ్రా మరియు ఖుర్షద్. అబ్దుల్లా జాఫర్ వీరి కోసం తగిన ఏర్పాట్లు చేశారు. తరచూ మెహ్రా మరియు ఖుర్షద్ లెటర్స్ రాసుకునేవారు. మెహ్రా ఎన్నో తమాషా సంఘటనలు కూడా ఖుర్షద్‌కు రాసేది. ఒకసారి మెహ్రా ఒక లెటర్‌లో దినపత్రిక నుండి కత్తిరించిన ఒక కార్టూన్ అతికించి పంపించింది. అప్పుడు బొంబాయిలో ఉన్న బాబా ఖుర్షద్ చూపించిన ఈ కార్టూన్ చూసి చాలా నవ్వుకున్నారు. మెహ్రా, "నీకు స్నేహితురాలు కదా! ఆమె అంటే నీకు చాలా ఇష్టం కదా!" అని బాబా ఖుర్షద్‌ను అడిగారు. మెహ్రా, ఖుర్షద్ ఇద్దరూ మిత్రురాలైన ఇద్దరికీ స్వభావంలో చాలా తేడా ఉండేది. మెహ్రాకు చాలా బిడియం, సిగ్గు ఎక్కువ. ఖుర్షద్ అలా కాదు. చాలా ధైర్యం, దేనికి భయపడేది కాదు. 11 ఏళ్ల వయస్సు నుండి బాబాను చూస్తూ ఉండటంతో బాబా దగ్గర చాలా చనువు ఉండేది ఖుర్షద్‌కు. బాబాను ఏదైనా అడగాలంటే వెంటనే అడిగేసేది ఖుర్షద్. బాబాకు సంబంధించి మెహ్రాకు సలహాలు కూడా ఇచ్చేది ఖుర్షద్. మెహ్రా ఖుర్షద్ ఇచ్చిన సలహాలను ఎంతో వినయంగా పాటించేది. మెహ్రా చాలా సరళమైన, అమాయకమైన అమ్మాయి. ఆమెలో వంచన, మోసం అనేవి ఎక్కడా ఉండేవి కాదు.